విద్యార్థి హలో హలో వినిపిస్తుంది మీరందరూ అంటే 10th క్లాస్ 2003 మార్చిలో ఎగ్జామ్స్ రాశారు. ఉన్నాను అప్పుడు ఎలా జరిగిన ఎగ్జామ్స్ మీ అందరికీ తెలుసు. పాస్ అయిన వాళ్ళు పాస్ చేసుకెళ్ళారు. ప్రజెంట్ అందరికీ 34 సంవత్సరాలు 33 సంవత్సరాలు ఎక్కువ వచ్చి ఉన్నాయి. మ్యారేజ్ కూడా అయినాయి. సంతానం వాళ్ళు ఒక స్టేజ్ అనుకుంటారు. సంతానం కూడా నేను చెప్పేది ఒకటేనా బాబు, మీరు పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి. మీరు వేస్ట్గా డబ్బులు అప్పు చేయొద్దు. ఏదైనా చేయదలుచుకుంటే మీ బిడ్డల కోసం చదువు కోసం పెట్టండి. డబ్బు అప్పు చేసి ఆడంబరాలు ఇంట్లో వస్తువులు తీసుకొచ్చి పెట్టుకోండి. వాటి వల్ల ఉపయోగం ఏమి లేదు. ఆ డబ్బులు పిల్లల మీద వాళ్ళ చదువు భవిష్యత్తు బాగుంటుంది. నేను చెప్పగలిగేది అది. ఎందుకంటే నా అనుభవం మీద నేను చెప్తున్నా. అప్పులు చేయొద్దు. నమ్మొద్దు ఎవరిని. ఎంత స్నేహితులు డబ్బు దగ్గర నమ్మద్దు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే సరే 5,000 పోతే పోయినా మనకి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు ఇవ్వండి. 10 రూపాయలు ఈరోజు టీ తాగేమనుకోండి, అదే ఆ టైంలో తాగలేదు ఇంటికి వెళ్ళాం. 10 రూపాయలు జేబులు ఉంటాయి కదా, ఆ 10 రూపాయలు 2 గోంగూర కట్టలు ఇంట్లో అందరిది. అంటే తాగొద్దని కాదు, అంటే ఖర్చులు జాగ్రత్తగా పెట్టుకోండి అనేది. పోతే మీ మీ తల్లిదండ్రులని ఆదరించండి. రేపు మీరు కూడా ఆ స్టేజ్కి వస్తారు. మీ పిల్లలు కూడా ఆదరించాలంటే ముందు చూస్తారు. నానమ్మ అమ్మమ్మ చూస్తున్నారు. అమ్మ నాన్న రేపు వాళ్ళ మనసులో పడు. కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్త. ఆ రోజులు వేరు, మీరు రోజులు వేరు. పాస్ట్ ఓవర్కనే కనిపెట్టేస్తారు. కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోండి. అదే మీకు రేపు ఫలితం పుణ్యం అంటే మీ భవిష్యత్తు బాగుంటుంది. ఇక చెప్పేది నేను ఇక్కడికి 1983లో మీరు పుట్టలేదు. 83లో వచ్చి ఇక్కడికి 1983 2005లో ప్యాన్ పెట్టలేదు. 2005 అంటే 22 సంవత్సరాలు ఇక్కడే చేశాను. అక్కడ ఒక 5 సంవత్సరాలు చేశాను. తర్వాత ఫస్ట్ 1975 అంటే 35 ఇయర్స్ ఉద్యోగరీత్యా చేశాను. హ్యాపీ. ఇక్కడున్న ఉపాధ్యాయులు నేను చేసినప్పుడు అందరూ సహకరించారు. చిన్నది కానీ పెద్దది కానీ సీతాదేవి గారు కానీ కేఎస్ గారు కానీ మన సుబ్బారావు గారు ప్రసాదరావు గారు మన హెడ్ మాస్టర్ గారు తెలుగులు మన మౌనయ్య మాస్టర్ గారు నాకు అంటే అది ఆర్థికంగా చాలా ఉపయోగపడ్డారు. రవికాంత్ గారు చెప్పేది పున్నయ్య గారు వీళ్ళంతా అయినా కూడా కలిసిమెలిసి నేను వయసు పెట్టుకుని ఉండగాదు కలిసిపోయేవాడు. అట్లా ఉండేవాళ్ళమే. మీరు కూడా మీ లైఫ్లో జాగ్రత్తగా ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. ఎక్స్ట్రా పోవద్దు. డబ్బుల దగ్గర జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా పొదుపు చేసుకోండి ముందు. అది పోయిన తర్వాత ప్రణయం కూడా ఇవ్వడం. నీ దగ్గర డబ్బు లేదు తెస్తే నీ ఫ్రెండ్ కూడా నీ దగ్గరికి రావడం. వస్తే ఎక్కడ అడుగుతాడు భయం. అలాంటి సిచ్యువేషన్ రాని. ఓకే పుస్తకం వరితం విత్తం పరహస్తం ఘతం గతః అదొకటి సూక్తి. దాని అర్థాలు వేరు. మీకు తెలిసిందే. వృక్షాలు మనం పెంచుకున్నాం ప్రకృతి ధర్మంగా. అదేవిధంగా మనం తల్లిదండ్రులుగా వచ్చాం కాబట్టి జాగ్రత్తగా కుటుంబాన్ని నలుగురికి మేలు చేసే విధంగా మాట్లాడడం కూడా జాగ్రత్తగా మనం ఎందుకు మామూలుగా గొడవపడాల్సిన వాళ్ళే పక్కన ఉంటాడు. అవతల వ్యక్తి గొడవపడేవనుకో పక్కకి వెళ్ళిపోవడం. అలాగే లైఫ్ బాగుంటుంది. జాగ్రత్తగా మీకు కూడా పొదుపు చేసుకోండి. ఆడంబరాలు బాగొద్దు. ఉన్నంతలు చేసుకోండి. ఖర్చు పెట్టద్దని కాదు, లిమిట్. ఓకే అమ్మా, అందరూ బాగుండాలి.